వరంగల్ జిల్లా లక్నేపల్లిలో అలంకరించిన హరిత పోలింగ్ స్టేషన్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటోంది. పోలింగ్ కేంద్రాల్లో అడుగు పెట్టగానే తాము పోలింగ్ కేంద్రానికి వచ్చామా లేక పెళ్లి వేడుకకి ఏమన్నా వచ్చామా అనే ఫీలింగ్ కలిగేలా అక్కడ పూర్తిగా పచ్చదనంతో నింపేశారు, చక్కగా అలంకరించారు. అక్కడి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరింత ఇన్ఫో ఇస్తారు. రంగుల ముగ్గులు, బంతిపూల దండలు, అరిటాకులతో స్వాగతాలు, గ్రీన్ మ్యాట్తో ఓటింగ్ కోసం వచ్చేటువంటి ఓటర్లకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఈ విధమైనటువంటి హరిత పోలింగ్ స్టేషన్స్ ప్రత్యేకంగా ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ జిల్లాలో ప్రతి మండలంలో ఒక 2 ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆలోచనకు తగ్గట్టుగా ఈ విధంగా సిబ్బంది మొత్తం ఈ విధంగా ఒక డిఫరెంట్ థీమ్స్తో ఈ విధంగా మనం పెళ్లి మండపాలకు వెళ్తున్నామా లేక పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నామా అనే ఒక ఫీలింగ్ కలిగే విధంగా ఈ విధంగా మొత్తం మామిడాకులతో తోరణాలు ఏర్పాటు చేశారు. లోపలికి పోలింగ్ కేంద్రంలోకి ఎంట్రీ అయినప్పటి నుంచి ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని తిరిగి వెళ్ళే వరకు కూడా ఓటర్లంతా ఒక డిఫరెంట్ ఫీలింగ్, వారు పెళ్లి మండపానికి వెళ్తున్నామనే ఒక ఫీలింగ్ కలిగే విధంగా పూర్తిగా ఈ విధంగా అలంకరించారు. గ్రీన్ మ్యాట్స్తో వారికి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రకమైన థీమ్తో ఎందుకు ఏర్పాటు చేశారు? ఒక వినూత్నంగా కనిపిస్తున్నాయి, ఎందుకు ఇటువంటి థాట్ వచ్చింది? అంటే మనము ఈ హరిత పోలింగ్ స్టేషన్ అనేది ఈకో ఫ్రెండ్లీ నేచర్ని మనము ఏదైతే పర్యావరణ హితంని మనం నలుగురికి చెప్తూ అట్ ద సేమ్ టైం మాకు ఫస్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఇది మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఇది ఎన్హాన్స్ అవ్వడానికి మాకు బాగా ఉపయోగపడింది. సో మన డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే కూడా ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో 2 నుంచి 3% మనకి పోలింగ్ శాతం పెరిగింది. సో దట్ ఈస్ ది రీజన్ ఇంకా ఎంతూజియాస్టిక్గా మనము ఫేజ్ 3లో కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా పోలింగ్ స్టేషన్ కూడా మొత్తం ఈ విధంగా ఆకులతో హరిత పోలింగ్ స్టేషన్ అనే ఒక సందేశాలు ఇస్తూ ఇక్కడికి వచ్చే ఓటర్ అంతా కూడా ఒక మంచి పీస్ఫుల్ మైండ్తో వచ్చి వాళ్ళంతా వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా ఈ విధంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్, హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అక్కడికి ఉత్సాహంగా ఓటర్లు కూడా తరలివచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెంచే లక్ష్యంతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం ఏదైతే 3 దశల్లో కూడా ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్ అనేది సత్ఫలితాలను ఇచ్చాయి. ఎక్కడైతే ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో ఓటర్స్ కూడా చాలా ఉత్సాహంగా తరలివచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. సంక్రాంతికి ముందే ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా తరలి వచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.